హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వీడియో అయితే యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి, పూర్తి ప్రాసెస్, డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేటువంటి వీడియో చేస్తాను. దీని ముందైతే ఈ ఐదు విషయాలు తెలియకుండా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొద్దని ఒక మంచి వీడియో అయితే చేశాను అనమాట. మనం ఎప్పుడైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొన్ని విషయాలు మనకి తెలిసి ఉండాలని చెప్పేసి ఆ ఏ విషయాలు వివరించడం జరిగాను. ఈ వీడియోలో అయితే మనం యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి, పూర్తి ప్రాసెస్, డబ్బులు ఎలా వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం కొన్ని విషయాలు అయితే మీకు నేను వివరిస్తాను అన్నమాట. దయచేసి దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు చూడండి. నమస్కారం అందరికీ. అయితే ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్లో అడిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, అన్నయ్య అసలే యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి, అసలు ఈ యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా వస్తుంది, దానివల్ల యూజెస్ ఉపయోగాలు ఏంటి అనేది అడిగారన్నమాట. దానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ మానిటైజేషన్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మానిటైజేషన్ అంటే ఏంటి, మానిటైజేషన్ అంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి ఒక అవకాశం లేదా ఒక మార్గం అని చెప్పొచ్చు అనమాట. మానిటైజేషన్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి ఒక మార్గం లేదా ఒక అవకాశం. మీరు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు వాటిలో యూట్యూబ్ ప్రకటనలు అనేవి చూపిస్తారన్నమాట. ఎప్పుడైతే మనం వీడియోలో అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసిన తర్వాత యాడ్స్ అనేవి వస్తుంటాయి అనమాట. వాణిజ్య ప్రకటనలు అంటారు. ఆ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని యూట్యూబ్ అనేది ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకైతే చెల్లించడం జరుగుతుంది. అది మానిటైజేషన్. సో మానిటైజేషన్ అంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి అవకాశం అని తెలిసింది. మీరు వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియోల మీద వాణిజ్య ప్రకటనలు లేదా యాడ్స్ అనేవి వస్తాయి. ఆ యాడ్స్ ప్రకటనల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో కొంత అమౌంట్ యూట్యూబ్ అనేది ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళకే ఇస్తుంది అనమాట. సో మానిటైజేషన్ ఎలా వస్తుంది, మానిటైజేషన్ పొందాలంటే ముందుగా వైపీపీ అంటారు. వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేరాలన్నమాట. దానికి సాధారణంగా ఏ అర్హతలు ఉండాలో మనం చూద్దాం. అర్హతలు ఏంటంటే, మొట్టమొదటిగా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం 1000 సబ్స్క్రైబర్స్, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. లాస్ట్ 12 నెలల్లో, గత 12 నెలలు అంటే లాస్ట్ 12 నెలల్లో 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఉండాలి. వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 4000 అవర్స్ వాచ్ అవర్స్ అనేది ఉండాలన్నమాట. లేదా గత 90 రోజుల్లో షార్ట్స్ అయితే 10 మిలియన్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ అయితే ఉండాలన్నమాట. చాలామంది షార్ట్స్ చేస్తుంటారు కదా, షార్ట్ వీడియోస్. అది 90 రోజులు అంటే 3 మంత్స్లో, లాస్ట్ 3 మంత్స్లో ఒక 10 మిలియన్ల పబ్లిక్ వ్యూస్ అయితే ఉండాలి. ఈ అర్హతలు పూర్తయిన తర్వాత యూట్యూబ్ అనేది స్టూడియోలో మానిటైజేషన్ ట్యాబ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏం జరుగుద్ది, అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ మీ ఛానల్ని రివ్యూ చేస్తారన్నమాట. ఎప్పుడైతే మనం అప్లై చేసుకున్నామో ఈ అప్లై చేసిన తర్వాత రివ్యూ అనేది చేస్తుంది. ఈ సమయంలో చూసేటువంటి విషయాలు ఏంటంటే, రివ్యూలో ఏం చూస్తారు వీళ్ళు, మీ వీడియోలు ఒరిజినల్వా లేదా, మీరే చేశారా, ఒరిజినల్ కంటెంటా, లేకపోతే ఎవరి కంటెంట్ అన్నా తీసుకొచ్చేసి ఇందులో పెడుతున్నారా, అదొకటి రివ్యూ చేస్తుంది. కాపీరైట్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, వేరు మ్యూజిక్ ఏమైనా వాడుతున్నారా, అటువంటివి చూస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటిస్తున్నారా లేదా, యూట్యూబ్ పెట్టినటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ కూడా సక్రమంగా మనం పాటిస్తున్నామా లేదా, అది రివ్యూ చేస్తారనమాట. స్పామ్ లేదా ఫేక్ కంటెంట్ ఉందా, స్పామ్ కంటెంట్ కానీ లేదా ఫేక్ కంటెంట్ ఏమైనా వాడుతున్నామా, ఒరిజినల్ కంటెంట్, అది చూస్తుంది. అన్నీ సరిగా ఉంటే మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది అప్రూవ్ అయిపోతుంది అనమాట. తర్వాత యాడ్సెన్స్ ఎందుకు అవసరం, యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఈ యాడ్సెన్స్ ఎందుకు అవసరం అంటే, అప్రూవ్ వచ్చిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ చేయాలన్నమాట. యూట్యూబ్ ద్వారా వచ్చినటువంటి మొత్తం ఆదాయం యాడ్సెన్స్లో జమ అవుతుంది. ఏదైతే యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుందో అది కూడా ఇండివిజువల్ అకౌంట్ అయి ఉండాలి. బిజినెస్ అకౌంట్ పెట్టుకోకూడదు. మనం ఇండివిజువల్ అకౌంట్స్ అనేది పెట్టుకుని అందులో యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి వాణిజ్య ప్రకటన ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ఈ యాడ్సెన్స్లో జమ అవుతుంటుంది. అక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపబడుతుంది. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం బ్యాంక్ అకౌంట్ సంబంధించిన క్లియర్ అన్ని వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి అనేవి డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. మానిటైజేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు చేయాలి, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, వీడియోల ద్వారా నెల ఆదాయం పొందవచ్చు అనమాట. వీడియోల ద్వారా చాలామంది కంటెంట్స్ మీరు చూస్తున్నారు, లక్షల్లో కోట్లలో డబ్బులు అనేవి సంపాదిస్తారు. యాడ్స్ ద్వారా డబ్బు వస్తుంది అనమాట. డబ్బు ఎలా వస్తుందంటే, ఏదైతే యాడ్స్ లేదా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయో వాటి ద్వారా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఛానల్ మెంబర్షిప్ ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుంది. ఎవరైతే ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటారో ఆ మెంబర్షిప్ ద్వారా రావడం, అదేవిధంగా సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా అభిమానులు నేరుగా సపోర్ట్ చేయవచ్చు.
యూట్యూబ్ షాపింగ్ వంటి అదనపు అవకాశాలు కూడా లభిస్తాయి అన్నమాట. యూట్యూబ్ షాపింగ్ వంటి అదనపు అవకాశాలు కూడా లభిస్తాయి అనమాట. మానిటైజేషన్ కోసం తప్పక పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఒరిజినల్ కంటెంట్ ఉండాలండి. యూట్యూబ్ ఎవరైతే చేస్తున్నారో మీ ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. మీరు మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవాలి, మీరు మాత్రమే అందులో మాట్లాడిన మీ వీడియోస్ మాత్రమే పెట్టాలి. పక్క వాళ్ళు వీడియోలు పట్టుకొచ్చి పెట్టకూడదు. ఇతరుల వీడియోలు కాపీ చేయొద్దు, వాళ్ళ వీడియోలు పట్టుకొచ్చి పెట్టొద్దు అనమాట. కాపీ రైట్స్ పాటలు కానీ వీడియోలో అనుమతి లేకుండా వాడొద్దు. అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. ఫేక్ వ్యూస్ లేదా ఫేక్ సబ్స్క్రైబర్స్ కొనొద్దు. చాలామంది వ్యూస్ ఇస్తామని, అదే వాచ్ అవర్స్ ఇస్తాం లేదా సబ్స్క్రైబర్స్ ఇస్తామని చెప్పేసి చాలామంది అంటుంటారు. అటువంటి ఫేక్ వ్యూస్ కానీ లేదా ఫేక్ సబ్స్క్రైబర్స్ కానీ ఫేక్ వాచ్ టైం కానీ మీరు కొనకూడదు. మీ ఓన్గా సంపాదించుకోవాలి ఏదైనా. అదేవిధంగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎప్పుడూ పాటించాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏదైతే ఉందో అవి ఇచ్చేటువంటి సూచనలను తప్పగా పాటించాలన్నమాట. కొత్త యూట్యూబర్స్ కోసం ముఖ్యమైన సలహా ఏంటంటే, మొదటి రోజే మనీ సంపాదించాలనేటువంటి ఆశ ఉండకూడదండి. ఒకటి ముందు మంచి కంటెంట్ మీద దృష్టి పెట్టండి, మంచి కంటెంట్ చేయండి. అది వ్యూవర్స్కి నచ్చే విధంగా ఉండాలన్నమాట. అది కూడా వాళ్ళకి ఉపయోగపడేటువంటి కంటెంట్ చేయండి. ప్రాక్టికల్ నమ్మకాన్ని గెలుచుకోండి. క్రమంగా సబ్స్క్రైబర్స్ అనేవి, వాచ్ టైం అనేది పెరుగుతుంది. అదేవిధంగా వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ కూడా వస్తుంది. ఆ తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్ మంచి ఆదాయం వనరుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆదాయం వచ్చేయాలి, ఫస్ట్ నేను డబ్బులు సంపాదించేయాలి, ఆ విధంగా షార్ట్ కట్స్ ఏమీ ఎదుర్కోవద్దు. సో ఈ వీడియో ద్వారా యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి తెలుస్తుంది మీకు. అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, అప్రూవల్ గురించి చెప్పడం జరిగింది. దానివల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకున్నారు. సో ఈ వీడియో కాక మీకు ఉపయోగపడితే నాకైతే మీ సలహాలు సూచనలు కామెంట్స్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నేనైతే యూట్యూబ్కి సంబంధించినటువంటి ఒక 10 వీడియోల దాకా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఈ 5 విషయాలు తెలుసుకుని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అనేది చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ద్వారా ఎన్ని విధాలుగా మనం డబ్బులు సంపాదించవచ్చు, ఏ విధంగా మనకి యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది, అదేవిధంగా షార్ట్ వీడియో చేయాలా, లాంగ్ వీడియో చేయాలా, అటువంటి కొన్ని మంచి వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడితే, ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క దగ్గర హ్యాండ్రాయిడ్ మొబైల్ ఏదైనా ఉంది కాబట్టి మీ హ్యాండ్రాయిడ్ మొబైల్లోనే మంచి కంటెంట్, మంచి క్లారిటీ వీడియో చేసి దానికి మంచి ఎడిటింగ్, మంచి థంబ్నెయిల్, మంచి టైటిల్, మంచి ట్యాగ్స్, మంచి డిస్క్రిప్షన్ రాస్తే ఖచ్చితంగా మీరు కూడా వైరల్ అవుతారు. మీ వీడియోస్ కూడా ఫేమస్ అవుతాయి అన్నమాట. మీరు చేసేటువంటి ప్రతి కంటెంట్ కూడా అది ప్రాక్టికల్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అవసరాలకి, వాళ్ళకి అనుగుణంగా నచ్చే విధంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది. తద్వారా మీరు పడ్డటువంటి కష్టానికి ఫలితం కూడా దక్కుతుంది. నా వల్ల అవుతుందా, నా వల్ల కాదు, నేను ఏం చేయగలనటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి మీరైతే ఖచ్చితంగా ఫస్ట్ తెలుసుకోవాలి. యూట్యూబ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యూట్యూబ్ ఏం పాటించాలి, మానిటైజేషన్ అంటే ఏంటి, అవన్నీ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను త్వరలో. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి మంచి వీడియోలు నేను చేయబోతున్నాను. వెయిట్ లాస్ గురించి కూడా చేస్తాను అనమాట ఖచ్చితంగానే. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.